అద్వైత ఆత్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్న మన గురువులందరికీ నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో ఇప్పుడు 4 స్కందంలో ఉన్నాము. 29 అధ్యాయంలో మన ప్రాచీన బర్హికి జరుగుతూ ఉన్న ఉపదేశము, నారదుల వారు చేస్తున్న ఉపదేశం చూస్తూ వస్తూ ఉన్నాము. మన నారదుడు చేసిన ఉపదేశాన్ని విన్న తర్వాత మన ప్రాచీన బర్హి మన రాజు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. చాలా వ్యాలిడ్ ప్రశ్న. చాలా వ్యాలిడ్. చాలా ముఖ్యమైన ప్రశ్న వేస్తూ ఉన్నాడాయన. ఆ ప్రశ్న చూస్తూ వెళ్దాము. శృతం అన్వీక్షితం బ్రహ్మన్ భగవాన్ యత్ అభాషత నయేతత్ జానంతి ఉపాధ్యాయాః కిం న బ్రూయుః విదుః యది. సంశయః అత్ర తు మే విప్రాః సంచిన్నః తత్కృతః మహాన్ ఋషయః అపి హి ముహ్యంతి యత్ర న ఇంద్రియ వృత్తయః. బ్రహ్మన్ గురువు గారు, భగవాన్ మీరు ఏదేదైతే అభాషత చెప్పారో, మీరు కథల్లో పెట్టారు, నన్ను తిట్టి చెప్పారు, నన్ను బుజ్జగించి చెప్పారు. నాకు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ శృతం విన్నానండి, అన్వీక్షితం ఆలోచించుకున్నానండి. అవన్నీ నా చేత వినబడ్డాయి, ఆలోచించుకోబడ్డాయి. మీరు చెప్పింది నేను జాగ్రత్తగా విన్నాను, ఆలోచించుకున్నాను గురువుగారు. ఇంతవరకు నాకెందుకు తెలియలేదంటే నా ఉపాధ్యాయులకే తెలీదో ఏమోనండి. నా ఉపాధ్యాయులున్నారు గదా! నా గురువులు, నా టీచర్స్ వాళ్ళే ప్రాబబ్లీ ఏతత్ ఈ ఆత్మ జ్ఞానము న జానంతి. ప్రాబబ్లీ వాళ్ళకే తెలీదో ఏమోనండి. ఎందుకు అంటే విదుః యది ఒకవేళ వాళ్ళకి తెలిస్తే కిం న బ్రూయుః చెప్పకుండా ఎందుకుండేవాళ్ళు? వాళ్ళకే అర్థం కాలేదేమోనండి. మా వాళ్ళు కూడా, నా గురువులు కూడా వేదాలన్నీ చదివారు. శాస్త్రాలన్నీ చదివారు. ఎంతో శ్రద్ధగా అవన్నీ అనుష్ఠానం చేస్తారు. నా చేత చేయించారు. వాళ్ళవన్నీ నమ్మారు. వాళ్ళకే అర్థం కాలేదేమోనండి ఈ ఆత్మ. ఎట్లా అనాత్మల్లో నుంచి ఆత్మని బయటికి తీయాలి ఏమి కథ అని తెలీదో ఏమో! వాళ్ళకే అర్థం కాలేదో ఏమో! వాళ్ళకి తెలిస్తే నాకు చెప్పకపోయేవాళ్ళా? వాళ్ళకి తెలియకనే నాకు చెప్పలేదో ఏమో! కానీ గురువుగారు, ఓ విప్రా, మీరు చెప్పడం వల్ల నేను ఆలోచించుకున్నానండి. విన్నాను, ఆలోచించుకున్నాను. దాంతో తత్కృతః దానివల్ల నాలో ఇంతకు ముందు మహాన్ సంశయః అత్ర. ఈ విషయంలో నాకు ఎంతో అనుమానం ఉండేదండి. ఆ అనుమానమంతా గూడా ఇప్పుడు సంచిన్నః తొలగిపోయిందండి. ఆత్మ అంటే ఏంటో నాకర్థమైంది. నేనేంటో నాకర్థమవుతూ ఉన్నదండి. అసలు నాకర్థం గాలేదు ఇంతకాలం అంటే, మా గురువులకు గూడా తెలియకపోయుండొచ్చు అనంటే, నేను నా గురువులు ఎంతవరకు ఋషులకే అర్థం గాకుండా ఉంటుందండి ఈ విషయము. ఋషులు కూడా ఈ విషయంలో ముహ్యంతిః మోహం పొందుతూ ఉంటారు. ఆత్మేంటో, అనాత్మేంటో తెలియక. వాళ్ళు కూడా ఎందుకు మోహం పొందుతూ ఉంటారు అంటే, ఇదేదుందో మీరు చెప్తూ ఉన్న ఆత్మ పదార్థము అది ఇంద్రియ వృత్తులకు కూడా తెలిసేది కాదంట గదండీ! ఇంద్రియాలు కూడా అక్కడ ప్రవర్తించవు. ఇంద్రియ అగోచరమైన విషయం గాబట్టే, ఋషులను కూడా అది మభ్యపెడుతూ ఉంటుంది గాబట్టే, ఓ విప్రుడా! ఇంతకాలం నాకు గూడా సరిగ్గా తెలియలేదు. మీరు చెప్తే నాకర్థమయ్యిందండి. అయితే ఆత్మజ్ఞానం సరే గాని, కర్మల గురించి ఒక అనుమానం ఉన్నది గురువుగారు. కర్మాణి ఆరభతే येन పుమానిహ విహాయ తం అముత్ర అన్యేన దేహేన జుష్టాని సహ యత్ అశ్నుతే ఇతి వేదవిదాం వాదః శ్రూయతే తత్ర తత్రః. కర్మ యత్ క్రియతే ప్రోక్తం పరోక్షం న ప్రకాశతే అని నాకొక అనుమానం ఉన్నది గురువుగారు. పుమాన్ ఒక మనిషి ఉన్నాడనుకోండి. వాడు ఏ దేహంతో ఇక్కడ ఈ భూమి మీద కర్మ అని ఆరభతే ఏవో కర్మలు చేస్తూ ఉంటాడు గదండీ వాడు. తర్వాత ఏం జేస్తాడు? ఆ దేహాన్ని వదిలిపెట్టేస్తాడు. ఆ దేహాన్ని విహాయ వదిలిపెట్టేసి,
అన్యేన దేహేన ఇంక వేరే ఏదో దేహంతో అముత్ర పరంలో జుష్టాని ఆ పుణ్య ఫలాలేవున్నాయో వాటిని అశ్నుతే వాడు ఆ ఫలాలనుభవిస్తాడు. వాడు పుణ్యకర్మలు చేసుకుంటే, వాడు వెళ్ళిపోయిన తర్వాత దేహం వదిలిపెట్టేసిన తర్వాత వేరే దేహం దానికి తగిన వేరే దేహాన్ని ధరించి, వాడు పుణ్యఫలంగా ఏదో సుఖాలను, పాపఫలంగా ఏవో దుఃఖాలను అనుభవిస్తాడు అని ఏదో చెప్తూ ఉంటారు గదండీ! వేదవేత్తలు ఈ విధంగా వాదనము మాట్లాడుతూ ఉంటే అక్కడక్కడ మనం వింటూ ఉంటాం గదండీ! ఎవరైనా సరే మనుషులు ఈ భూమి మీద ఈ దేహాలతో కర్మలు చేసుకుంటూ ఉంటే, చివరికి వాళ్ళు ఆ దేహాన్ని వదిలిపెట్టి పోయిన తర్వాత, మరణించిన తర్వాత పుణ్యకర్మలు చేసుకుంటే, వాటి వల్ల కలిగే సుఖాలను అనుభవించడానికి కావలసిన తగిన దేహాన్ని, ఏదో దివ్యమైన దేహాలు అట్లాంటివి. లేదా ఒకవేళ వాళ్ళు పాపాలు చేసుకుంటే, పాపాలు అనుభవించడానికి కావలసిన నరక యాతనలను అనుభవించడానికి కావలసిన యాతనా దేహాల్ని వేటినో ధరించి వాడు ఆయా పుణ్యాలనో, పాపాలనో అనుభవిస్తాడు అని వేదాలు చదువుకున్న వాళ్ళు చెప్తూ ఉంటే అక్కడక్కడ వింటూ ఉంటాం గదా! అయితే ఇప్పుడు నా ప్రశ్నేమి అంటే, ఈ వేదంలో ప్రోక్తం చెప్పిన కర్మల్ని చెప్పినట్టే ఎవడైనా క్రియతే చేశాడే అనుకోండి. వాడు నిజంగా వెళ్ళిపోయిన తర్వాత పుణ్యాలో, పాపాలో, సుఖాలో, దుఃఖాలో, నరకాలో, స్వర్గాలో అనుభవించాడు అని చెప్పడానికి ఏమున్నదండి? పరోక్షంగా ఎక్కడ తెలుస్తూ ఉన్నది? ప్రత్యక్షంగా కళ్ళ ముందు. ఇప్పుడు నేను ఉద్యోగం చేశానంటే నాకు జీతమొస్తుంది. నేను దాంతోటి ఏమైనా కొనుక్కుంటాను, తింటాను, సుఖపడతాను అంటే నాకర్థమైతుంది. నువ్విక్కడ పుణ్యకర్మలు చేశావంటే నీకు పుణ్యలోకాలొస్తాయి. నువ్వు పోయిన తర్వాత పుణ్యలోకాల్ని వేరే దేహాలతోటి అనుభవిస్తావంటే, ఈ దేహంతో చేసిన కర్మల్ని వేరే దేహాలతో ఎట్లా అనుభవిస్తానండి? మరి తెలియట్లేదు కదా! అది కనిపించట్లేదు గదా! అని ఆయన ఒక చాలా వాలిడ్ క్వెషన్ అడిగాడు. దానికి మన నారదుల వారు ఇక్కడి నుంచి ఒక 20 శ్లోకాల్లో సుదీర్ఘంగా జవాబు చెప్తారు. విందాము. येन एव आरभते कर्म तेन एव अमुत्र तत् पुमान् भुङ्क्ते हि అవ్యవధానేన లింగేన మనసా స్వయం. ఏ పుమాన్ ఏ మనిషైనా సరే, ఏన ఏ దేహంతో కర్మల్ని ఆరంభిస్తాడో, అదే దేహంతో ఆ తర్వాత కూడా వాటి యొక్క ఫలితాలను భుంక్తే అనుభవిస్తాడు అనుమానం లేదు. వాడు ఈ దేహంతో కర్మలు చేసి ఆ దేహం వదిలిపెట్టిపోయి ఇంకేదో దేహంతో వాడు వాటిని అనుభవిస్తాడు అని చెప్పడానికి లేదు. వాడు ఏ దేహంతో కర్మలు చేస్తాడో ఆ దేహంతోటే వాటి ఫలితాలను అనుభవిస్తాడు. ఇంతకీ ఆ దేహమేమి అంటే స్వయంగా మనస్సు అన్న దేహము, లింగ శరీరం అని పిలుస్తారు. లింగ దేహము అంటారు. లింగము అంటే లింగ్యతే అనేన ఇతి అని దేని వల్ల నీకు తెలుస్తూ ఉంటుందో, దేని వల్ల అన్నింటిని సుఖాన్ని, దుఃఖాన్ని మొదలైన వాటిని గ్రహిస్తూ ఉంటామో, దాని పేరు లింగదేహము. దాని పేరు మనస్సు. నువ్వు కర్మలన్నీ మనస్సుతోటే చేస్తావు. మనసు లేకపోతే ఎవ్వరు ఏ పని చెయ్యలేరు. ఆ తర్వాత మళ్ళీ అదే మనసుతో నువ్వు వాటి వల్ల కలిగే ఫలితాలను అనుభవిస్తావు. అనుమానం లేదు. నువ్వు కర్మలు చేయడం స్థూల దేహంతోటి చేసి చచ్చిపోయిన తర్వాత ఏవో దివ్య దేహాలో, ఏవో యాతనా దేహాలో ఏంటో విచిత్రమైన దేహాలన్నీ వస్తాయి. వాటితో ఏవో అనుభవించడం గాదు. నువ్వు ఉన్నప్పుడు ఏ మనసన్న సూక్ష్మ దేహంతో కర్మలు చేస్తూ ఉన్నావో, ఆ స్థూల దేహం ఉంటే ఉంది, ఊడితే ఊడింది. మళ్ళీ నువ్వు అదే సూక్ష్మ దేహం మనసుతోటే వాటి ఫలితాలను అనుభవిస్తావు. శయ్యానం ఎగ్జాంపుల్ చెప్తా పట్టు. ఇదెట్లా అర్థం జేసుకోవాలి అంటే ఇమం ఉత్సృజ్య శ్వసంతం పురుషః యథా కర్మ ఆత్మని ఆహితం భుంక్తే తాదృశేన ఇతరేణ వా. ఒక పురుషుడున్నాడనుకో. వాడు శయ్యానం పడుకొని నిద్రపోతున్నాడు. వాడు చచ్చిపోలేదు. వాడు శ్వసంతం. వాడు ప్రాణాలతోటే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడు. వాడు పడుకొని నిద్రపోతున్నాడనుకో. అయినా కూడా ఆ ఊపిరి పీలుస్తూ, వదులుతూ బ్రతికే ఉన్నది ఆ ప్రాణంతో ఉన్న దేహాన్ని వదిలిపెట్టి వాడు స్వప్నంలోకి వెళ్ళి
అక్కడ కావాలంటే ఇట్లాంటి దేహంతోటి తాదృశేన లేకపోతే ఇతరైన ఇంకేదైనా దేహంతోటి ఆ కర్మలు ఏవేవి ఉన్నాయో కర్మ వాసనలు వాటిని అనుసరించి ఆత్మని వాడి మనసులోనే వాడు ఆహితమై ఉన్న కర్మ వాసనల్ని బట్టి ఆయా ఏవో అనుభవాల్ని వాడు భుంక్తేహి కదా! నీకు కూడా తెలుసు గదా! వాడు ఏదో ఇక్కడ పడుకునున్నాడు. నిద్రపోతూ ఉన్నాడు. ఆ దేహాన్ని వదిలిపెట్టి వాడు స్వప్నంలోకెళ్ళాడనుకో, స్వప్నాల్లో ఏవో ఏవో రూపాలన్నీ వాడే ధరిస్తాడు. వాడి రూపంగా కూడా వేరే రూపాలుగా కూడా వాడు ఏవేవో అనుభవాలన్నీ పొందుతాడు. ఎట్లా? కర్మ వాసనలుంటాయి. అవి మనసులో ఉంటాయి. వాడు దేహం నిద్రపోతూ ఉంటే గూడా స్వప్నావస్థలో మనసు యాక్టివ్‌గా ఉంటుంది గాబట్టి, ఆ మనసు వల్లే వాడు ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాడా లేదా? అట్లానే ఈ దేహం చచ్చిపోయిందే అనుకో నువ్వు. ఆ చనిపోయిన దేహాన్ని వదిలిపెట్టి కూడా ఆ మనసు బయలుదేరుతుంది. సూక్ష్మ దేహము, లింగ దేహం అని చెప్తారు దాన్ని. ఆ లింగ శరీరం అంటే ఏదైతే దేని వల్లనైతే వీడు తెలుసుకుంటూ ఉంటాడో పుమాన్ మనిషి, ఆ దేహంతోటే వాడు మళ్ళీ అన్ని రకరకాల కోరికలను అనుభవిస్తాడు. కావాలంటే వాడికి కావాలంటే ఇప్పుడు స్వప్నంలోకెళ్ళిన తర్వాత ఏవేవో రూపాల్ని ధరించి అనుభవించినట్టే, ఈ దేహం చనిపోయిందే అనుకో, దాన్నొదిలిపెట్టి వాడు బయలుదేరి అదే మనసు వెళ్ళి, ఇంకొక దేహం పెట్టుకొని దాంతో మళ్ళీ ఇవే కర్మ వాసనల్ని వాడక్కడ గూడా అనుభవిస్తూ ఉంటాడు. అది విషయము. మమ ఏతే మనసా యత్, యత్ అసౌ అహం ఇతి బ్రువన్, గృహ్ణీయాత్ తత్ పుమాన్ రాద్ధం కర్మ ఏన పునః భవః. యత్ ఏదైతే వాడు మనసులో ఇది నాది అనుకుంటాడు. లేదా యత్ ఏదైతే వాడు మనసులో అసౌ ఇది నేను అనుకుంటాడు. అసౌ అహం అనుకుంటాడు. ఏతే ఇవన్నీ నావి అనుకుంటాడు. ఈ రకంగా బ్రువన్ అంటూ వాడు వాటిని అట్లానే మనసుతో పట్టుకుంటాడు కదా! అవి వాసనలు. అవి వసించి ఉంటాయి. వాడితో పాటు వస్తాయి. వచ్చేం చేస్తాయి అప్పుడు ఆ పుమాన మనిషి ఆ విధంగా మనసులో ఉన్న ఆలోచనలేవున్నాయో ఇది నేను, ఇది నాది అనుకుంటాడు గదా! వాడట్లా అనుకుంటూ ఉంటే ఆ మనసు వాటిని అట్లనే పట్టుకుంటుంది. వదిలిపెట్టకుండా అవి వాసనలుగా ఉంటాయి. వాటితోటే వాడేం జేస్తాడు మళ్ళీ కర్మలు తెచ్చుకుంటాడు. వాటి కోసం నేను నాది అనుకుంటాడు గాబట్టి కర్మలు చెయ్యాలి. అందుకోసమే ఈయన మళ్ళీ పునః భవః రాద్ధం మళ్ళీ సిద్ధం. నెక్స్ట్ జన్మ సిద్ధం. అవునండి. అంతా బానే ఉంది గానీ, నేను జన్మల గురించి మాట్లాడట్లేదు. చనిపోతే ఏవో దివ్యలోకాలొస్తాయి. ఆ దివ్యలోకాల్లో గొప్ప సుఖాలనుభవించొచ్చని జెప్తున్నారు గదండీ! అంటే అదే జెప్తున్నాను. లోకం అంటే జన్మ. నువ్వు ఈ జన్మలో ఏవేవో కర్మలు జేసుకుంటూ కూర్చున్నావు గదా! ఇది నేను, ఇది నాది అని ఏదో ఆలోచనలన్నీ చేసావు గదా! ఆ ఆలోచనలే మళ్ళీ నీకు కర్మలకు బీజాలై, ఆ కర్మలు చేయడానికి మళ్ళీ లోకాలు అంటే జన్మలొస్తాయి. నువ్వొకవేళ సుఖాలనుభవించాలి అన్న కోరికలతో ఉన్నావు అంటే, దానికి అనుగుణమైన లోకాలు అంటే జన్మలొస్తాయి. నువ్వొకవేళ క్రోధాలతో వాటితో ఉన్నావు అంటే, ఆ దుఃఖాలను అనుభవించడానికి కావలసిన లోకాలు అంటే జన్మలొస్తాయి. ఇంకింతే విషయము. నేను మళ్ళీ వేరే దేహాలతో అనుభవిస్తాను అంటే, ప్రాబబ్లీ ఆ దేహాలు మారతాయి. జన్మ మారితే దేహం మారొచ్చు. కానీ, ఓన్లీ ఆ మారేది స్థూల దేహం వరకే. సూక్ష్మ దేహమైన నీ మనసు అదట్లనే జన్మ కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి దాంతోటే వాడు అనుభవిస్తూ పోతూ ఉంటాడు. యథా అనుమీయతే చిత్తం ఉభయైః ఇంద్రియ ఈహితైః ఏవం ప్రాక్ దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః. యథా ఏ విధంగానైతే ఈ చిత్తం ఒకటున్నది గదా! అంతఃకరణం మనసని పిలుస్తున్నానిక్కడ. ఈ మనసు ఉభయ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని ఉన్నాయి గదా! 10 వీటితో ఈహితము చేయబడ్డ కర్మలేవున్నాయో, వాటిని ఆ మనస్సు అనుమీయతే అనుసరించి కొలత వేస్తూ ఉంటుంది. గ్రహిస్తూ ఉంటుంది. గ్రహించి ఏం చేస్తుంది? పట్టుకొని కూర్చుంటుంది. అవన్నీ వాసనలుగా పడుంటాయి. ఆ తర్వాత వాడు ఒకవేళ మరణిస్తే, ఆ దేహం అంటే స్థూల దేహం వదిలిపెడితే, ఇంకొక స్థూల దేహం ఏదో తెచ్చుకుంటాడు గానీ, ఆ జన్మలో మళ్ళీ ఇవే అనుభవిస్తూ ఉంటాడు వాడు. ఈ ఆలోచనలకి తగిన విధంగాన
కర్మలు చేస్తూ అవే వాడు అనుభవిస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మనకేమర్థమైతుంది? అనుమానము అనుసరించి మనము చూసుకుంటే మనకు తెలిసే విషయమేంటంటే, ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తున్నానో దాన్ని బట్టి నాకు నెక్స్ట్ జన్మ ఒకటి ఆల్రెడీ రాద్దాం సిద్ధమై ఉన్నట్టే, ఇప్పుడు ఏవి అనుభవిస్తున్నానో వాటికి కారణము దేహజం ప్రాక్ ఈ దేహంలో నేను జన్మించే కన్నా ముందు ఇట్లాంటి ఆలోచనలే ఉన్నాయి గాబట్టి ఈ దేహం తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ రకంగా అనుభవిస్తున్నాను. ఈ లోకం ఎందుకు గలిగింది నాకు? పోయిన జన్మలో నేనిట్లానే ఆలోచన జేసుకుంటూ ఉండడం వల్ల, ఆ స్థూల దేహం వదిలిపెట్టాను. ఆ మనసు అట్లానే తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ మనసొచ్చి ఈ స్థూల దేహంలో దూరింది. ఇక్కడ మళ్ళీ అట్లనే ప్రవర్తిస్తూ ఉంటుందది అని మనకు ఆ చిత్త వృత్తులను బట్టి తెలుస్తూ ఉంటుంది. ఇంద్రియాల యొక్క చేష్టలను బట్టి మనసుని కనిపెట్టినట్టే, మనసులోని ఆలోచనల్ని బట్టి ఇంతకు ముందు మనం ఏమి ఆలోచనలు చేసి ఉంటే, ఇప్పుడు ఈ జన్మ తెచ్చుకున్నాము అని మనం కనిపెట్టొచ్చు అని చెప్తున్నారు. నా అనుభూతం క్వ చ అనేన దేహేన అదృష్టం అశ్రుతం కదాచిత్ ఉపలభ్యేత యత్ రూపం యాదృక్ ఆత్మని తేన అస్య తాదృశం రాజన్ లింగినః దేహ సంభవం శ్రద్ధాత్స్వ అననుభూతః అర్థః న మనః స్పృష్టుం అర్హతి. ఓ రాజన్, రాజా నీకొక మాట చెప్తా విను. అనేన దేహేన ఈ దేహంతో, ఈ జన్మలో, ఈ స్థూల దేహంతో ఈ జన్మలో, ఇప్పుడు అదృష్టం నేనేది చూడలేదు. నేను పలాని విషయము ఏది చూడలేదు. పలాని విషయం అశ్రుతం నేను వినలేదు. అసలెప్పుడు వినలేదు. కొన్ని విషయాలు అసలు నిజంగా కూడా నేను ఈ జాగ్రత్త అవస్థలో, ఈ జన్మలో అసలెప్పుడు చూడలేదు, వినలేదు. అనుభవించలేదు గూడా. నాకటువంటి అనుభవాలు గూడా లేవు. అట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ కూడా లేవు. నేను చూడలేదు, వినలేదు. అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. కానీ మాత్రము ఎప్పుడో ఒకప్పుడు ఏదో రూపంలో, ఏదో రకంగా నా మనసులో వాటి యొక్క ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ఈ జన్మలో నాకేం పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఈ జన్మలో యాక్సిడెంట్ అయ్యి నాకు పెద్ద ప్రాబ్లమ్ కలిగి, అందుకని నాకు మళ్ళీ యాక్సిడెంట్స్ అంటే చాలా భయము. ఇంక మళ్ళీ నేను ఇంకొకసారి స్కూటర్ ఎక్కను, కార్ ఎక్కను. నేను అమ్మో! యాక్సిడెంట్స్ అయ్యి చచ్చిపోతాను అని అంత భయం అనిపించిందంటే ఈ జన్మలో అయిందా? కాలేదు గదా! దానివల్ల నువ్వేం అర్థం జేసుకోవాలి? ఇంతకు ముందు జన్మలో కదాచిత్ ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఉంటుంది. అందుకని ఇప్పుడు నాకు ఈ భయం పట్టుకున్నది. ఈ ఆలోచన కలుగుతున్నది అని మనము కనిపెట్టి అర్థం చేసుకోవాలి. అనుభూతం ఇంతకు ముందు ఏదో విధంగా మనం అనుభవించిందో, చూసిందో, విన్నదో ఏది గాదు. కానీ ఎందుకో సడెన్‌గా మనసులో కొన్ని రూపాలు కనిపిస్తాయి. కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎట్లా అంటే ఎక్కడో దగ్గర దాని వాసన మనసులో ఉన్నది. ఈ జన్మలో ఈ దేహంతో ఆ ఎక్స్‌పీరియన్స్ లేకపోయుండొచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు మనసులో అది పేరుకుని ఉన్నది. అది బయటపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. తేన దానివల్లే అస్య వాడికి ఈ దేహంలో లేకపోయినా గూడా ఏదో ఒక జన్మలో ఆ మనసన్న దేహంతో, లింగ శరీరంతో వాడు అనుభవించి ఉంటాడు కాబట్టే, వాడికిప్పుడు ఈ జన్మలో ఆ విధంగా అనిపిస్తుంది అని మనకు తెలుస్తుంది. మనం గూడా రోడ్ల మీద యాక్సిడెంట్స్ అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. టీవీస్‌లో, న్యూస్ పేపర్స్‌లో చూస్తూనే ఉంటాము. అందరికీ అంత మొత్తమే మనం ప్యారలైజ్ అయిపోయేంత భయం అనిపించదు. ఇంక మళ్ళీ కారెక్కాలంటే భయమేయడం, స్కూటర్ ఎక్కాలంటే భయమేయడం అంత భయం అనిపించదు. అందరికీ అనిపించదు. కానీ ఒక్కొక్కళ్ళకి అనిపిస్తుంది. ఎందుకు అంటే, ఈ జన్మలో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ప్రత్యక్షంగా, ఏదో జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఉండిండొచ్చు. ఆ మనసులో నిలబడి ఉన్న ఆలోచన అది వదలదు. మనసులో ఆలోచన నిలబడి ఉన్నది అంటే వాసన అది వదలదు. ఎందుకంటే ఒక విషయం అర్థం చేసుకో రాజా, ఎప్పుడో ఒకప్పుడు అనుభవం లేకపోతే అననుభూతః అర్థః. ఆ విషయాన్ని ఎప్పుడో ఒకప్పుడు నువ్వు అనుభవించకపోతే, ఏదో ఒక జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఈ దేహము, ఈ జన్మ, ఈ స్థూల దేహం, ఈ జన్మ అని మాత్రం పెట్టుకొని కూర్చోకు. ఎప్పుడో ఒకప్పుడు నీకు ఆ అనుభవం లేకపోతే, మనస్సుకు అది
స్ఫురించడము నార్హతి కలగనే కలగదు. నీ మనసుకేదైనా స్ఫురిస్తుంది అంటే, నీ మనసులో ఆ భావన ఆల్రెడీ ఉన్నది గాబట్టే అది స్ఫురించింది అనే శ్రద్ధత్వ తెలుసుకో. మనః ఏవ మనుష్యస్య పూర్వరూపాణి సంసతి భవిష్యతః చ భద్రం తే తథా ఏవ న భవిష్యతః. ఒక మాట చెప్తున్నాను విను రాజా. మనిషికి మనసే ఇంతకు ముందు జరిగినవన్నీ చెప్తూ ఉంటుంది. మనిషికి మనసే తర్వాత జరిగేవి గూడా సూచనప్రాయంగా చెప్తూ ఉంటుంది. తర్వాత జరగబోయేవి కూడా అది చెప్తూ ఉంటుంది. ఇంతకు ముందు జరిగినవి గూడా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి తెలుస్తూ ఉంటాయి. అట్లానే తర్వాత భవిష్యత్తు ఇంక లేదు అని కూడా అదే చెప్తుంది. మళ్ళీ జన్మలొస్తాయి. జన్మల్లో ఇవన్నీ జరుగుతాయి అని సూచనప్రాయంగా అదే చెప్తుంది. చూపిస్తుంది రకరకాల రూపాలు. ఇంక తర్వాత భవిష్యత్తులో ఇంక జన్మ లేదు అని కూడా అదే చెప్తుంది. తే భద్రమస్తు నీకు భద్రమవుగాక. నువ్వు ఇట్లాంటి స్థితి తెచ్చుకున్నావనుకో, మనసెప్పుడైతే శాంతించిందంటే అది ఇంకేమీ కర్మలను వాసనలుగా పట్టుకోదు. దాంతో జన్మలు రావు. మనసు శాంతించిందంటే ఇంక మళ్ళీ జన్మలు లేవని అదే సూచిస్తూ ఉంటుంది. మనసు కదులుతూ ఉన్నది అంటే ఏవేవో రూపాలు చూపిస్తుంది. ఈ జన్మలు ఉంటాయి, మళ్ళీ జన్మలు ఉంటాయి. అది పోయిన జన్మల్లో వాసనలన్నీ పట్టుకొనొచ్చింది అని అర్థం. అదృష్టం అశ్రుతం చ అత్ర క్వచిత్ మనసి దృశ్యతే యథా తథా అనుమంతవ్యం దేశకాల క్రియా ఆశ్రయం. క్వచిత్ ఎక్కడో ఎప్పుడో ఏదో చూడనిది, విననిది కూడా కనిపించింది అంటే, దాన్ని నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, దేశ కాల క్రియలకు ఆశ్రయమై ఉన్న మనసే వీటిని కల్పించింది అని నువ్వు అర్థం చేసుకో. అదెట్లా కల్పించింది అంటే, దానికి ఏదో వాసనగా ఉన్నది అని తెలుసుకో. సర్వే క్రమానురోధేన మనసి ఇంద్రియగోచరాః ఆయాంతి వర్గశః యాంతి సర్వే సమనసః జనాః. మనసులో ఇంద్రియాలకు తెలిసే విషయాలన్నీ ఉంటాయి. ఇంద్రియ పదార్థాలు. ఆ విషయాలన్నీ సర్వే మొత్తం అన్నీ కూడా క్రమ అనురోధేన ఒక క్రమాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాయి. అవన్నీ ఒక వర్గంలాగా గ్రూప్స్ లాగా ఆయాంతి వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు. యాంతి పోతూ ఉంటాయి. మనసులో ఇంద్రియ విషయాలు, ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ అనుభవాలు అవన్నీ వరస ప్రకారం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జనాః అంటే సమనసః. జన్మించాడు అంటే వాడు మనసుతోటే పుట్టాడు అని అర్థం. పుట్టిన ప్రతివాడికి మనసన్నది ఒక దేహం ఉంటుంది. లింగ దేహము లేదా సూక్ష్మదేహం. ఈ లింగ దేహం లేకపోతే వాడేది తెలుసుకోలేడు. లింగదేహం ఉన్నది గాబట్టే వాడు తెలుసుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రతి మనిషి మనసుతో కూడి ఉంటాడు. ఆ మనసు ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. వాడు చూస్తూ ఉంటాడు. అవన్నీ అట్లానే మనసులో ఉంచుకుంటుంది వాసనల్లాగా. ఈ దేహం పోతే పోయింది. డోంట్ కేర్. మళ్ళీ ఇంకా దేహాలన్నీ ఇస్తూ ఉంటుంది. అవే జన్మలు. వాటిని లోకాలు అని చెప్తాయి మన శాస్త్రాలు. సత్వ ఏకనిష్ఠే మనసి భగవత్ పార్శ్వవర్తిని తమః చంద్రమసి ఇవ ఇదం ఉపరజ్య అవభాసతే. మనసు పాపము దాని పరిస్థితి ఎటువంటిదంటే, అది సత్వంలో ఏకనిష్టగా ఉంటుందది. మనకి ఈ విషయం తెలుసు. మనం మళ్ళీ ఇదే భాగవతంలో 3 అధ్యాయంలో, 4 అధ్యాయంలో ముందు నుంచి వెనక నుంచి చదువుకుంటూ వస్తున్నాము. అనగనగా మన చిత్తమున్నది అది శుద్ధము, సత్వము. అక్కడి నుంచి సత్వగుణంతో కూడిన అహంకార విశేషము మనసు అని చెప్పుకున్నాము. అది పాపం సత్వంతో కూడుంటుంది. భగవత్ పదార్థానికి పార్శ్వవర్తి దగ్గరగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మనసు చిత్తానికి దగ్గరగా భగవత్ తత్వానికి దగ్గరగా ఉంటుంది. అన్నీ బానే ఉన్నాయి దానికి. కానీ పాపము ఏదో చంద్రుడికి చీకట్లు అడ్డుపడ్డట్టు, దీనికి మన మనసుకి ఈ జగత్తు అడ్డుపడి దాన్నటు లాగుతూ ఉంటే,
దానికి జగత్తే కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల అది మోహం చెందుతూ ఉంటుంది. ఆ మోహం చెందేసరికి అవేవేవో గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ దారిన బోయేవన్నీ గుర్తుకొస్తాయి. ఆత్మ గుర్తురాదు కాబట్టి. అనాత్మల్ని గుర్తు చేసుకునేసరికి మళ్ళీ వాటి కోసము నేను, నాది అన్న ఆలోచనలతో ఉంటుంది గాబట్టి, మళ్ళీ జగత్తంతా తయారై వస్తుంది. అందుకోసం జన్మ ఒకటుంటుంది. జన్మ, జగత్ కాంబో ప్యాకేజ్. అందుకని ఎప్పుడూ రాద్దం సిద్ధమై ఉండేది అందుకనే. न अहं मम इति भावः अयं पुरुषे व्यवधीयते यावत् बुद्धिं मनः अक्ष अर्थ गुण వ్యూహः హి అనాదిమాన్. అసలు ఆది అన్నది లేని ఈ పురుషుడెవడున్నాడో వాడికి ఎంత కాలం ఉంటుంది ఈ అహం మమ అన్న భావము అంటే, ఎంత వరకైతే ఈ బుద్ధి, మనస్సు, అక్షములంటే ఇంద్రియాలు, వాటి పదార్థాలు, అర్థాలు, గుణాలు అన్న ఈ వ్యూహము, ఈ మొత్తం ప్రోగ్రామ్ ఏదున్నదో, ఈ సమూహము, ఇదంతా ఎంతవరకైతే నా వ్యవధీయతే తొలగిపోదో, అంతవరకు నేను, నాది అన్న భావము వాడికి వదలదు. నేను, నాది అన్న భావం ఉంటే చాలు ఇంకది కర్మ వాసన కాదు. వాసనగా మనసు పట్టుకున్నదంటే వదిలిపెట్టదు. అందుకోసం జన్మలు తెస్తూనే ఉంటుంది. మనసు పోయి మాటి మాటికి జన్మలు పట్టుకొచ్చి ఇస్తుంటుంది. ఏదో కుక్కపిల్ల మనం బాల్ విసిరినా కొద్దీ అది మళ్ళీ తీసుకొచ్చి మనకిచ్చినట్టే, ఆ బాల్ విసరడం అన్న కర్మ మనం పెట్టుకున్నంత వరకు ఆ కుక్కపిల్లలాగా అది జన్మ తెచ్చి మనకిస్తూనే ఉంటుందింక. కాబట్టి సుప్తి మూర్ఛ ఉపతాపేషు ప్రాణాయన విఘాతతః న ఈహతే అహమితి జ్ఞానం మృత్యు ప్రజ్వారయోః అపి. మనసు ఎప్పుడెప్పుడు లయమైతే అప్పుడప్పుడు మనకేమీ తెలియదు. మనసు ఉంటేనే జగత్తంతా ఉంటుంది. మనస్సు లేకపోతే మనకేమీ తెలీదు. ఇది 2 రకాలుగా ఎగ్జాంపుల్స్‌తో చూపిస్తున్నారు. ఫస్ట్ సెట్ ఎగ్జాంపుల్స్. సుషుప్తి సమయంలో మనస్సు లయమై ఉంటుంది. కాబట్టి మనకేమీ తెలీదు. అహం అన్న జ్ఞానము నఈహతే ఏమీ చేష్ట చేయకుండా ఉంటుంది. కేవలం అహం అన్న స్ఫురణ మాత్రం ఉంటుంది. అదేమీ జేయదు. పోనీ మూర్ఛ, కోమా స్టేట్‌లో గూడా నేను అన్న స్ఫురణ మాత్రంగా ఉంటుంది. అక్కడ కర్మలేమీ ఉండవు. లేదా ఉపతాపము పెద్ద జబ్బు చేసింది. అప్పుడు కూడా నేను అన్న ఆలోచన మాత్రం ఉంటుంది గానీ, కర్మలేమీ ఉండవు దానికి కనెక్టెడ్‌గా. లేదా ప్రాణం పోయే సమయము, మృత్యువు సమయము, లేదా పెద్ద జ్వరం అంటే ఇంకా ప్రాణం పోయే కన్నా ముందుండే స్థితి. ఇట్లాంటి సమయాల్లో ప్రాణానికి అయనాలై ఉన్న ఏ ఇంద్రియాలున్నాయో, ఆ సంఘాతం మొత్తం విఘాతం క్వైట్‌గా ఉంటాయి గాబట్టి, అహం అన్న జ్ఞానము బయటబడి తెలియదు. నిస్త్రాణంగా ఊరికనే ఉంటుంది. ఏదో సుషుప్తి అవస్థలో నేను అని తెలియదు. బయటికొచ్చిన తర్వాత నేను బాగా నిద్రపోయానని అనుకోవడమే తప్ప, ఆత్మ అని తెలుస్తుంటుంది. కానీ యాక్చువల్‌గా ఉపాధి లేదు గాబట్టి, ఇక్కడ చెప్తున్న ఎగ్జాంపుల్స్‌లో ఆ ఉపాధి లేదు గాబట్టి, నేను అని నాకు తెలియడం అన్నది ఉండదు. మనసుంటేనే ఇవన్నీ తెలియడము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. గర్భే బాల్యే అపి अपौष्कल्यात् एकादशविधं तदा लिङ्गन्न दृश्यते यूनः कुह्वां చంద్రమసః యథా. ఏదో ఒక యువకుడున్నాడనుకోండి ఇప్పుడు వాడు. యవ్వనంలో ఉన్నాడు. వాడి బుద్ధి, వాడి మనస్సు బాగా పరిణతి చెందింది. వాడి మనస్సు బాగా వృద్ధి చెందింది. వాడిలో ఏకాదశ ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక అంతఃకరణం మొత్తం అన్నీ బాగా వృద్ధి చెంది ఉన్నాయి. ఆ సమయంలో వాడికి నేను, నేను, నేను అని తెలుస్తుంటుంది. చాలా విషయాలు తెలుస్తాయి. జగత్తంతా కనిపిస్తుంటుంది. అన్నీ జ్ఞాపకముంటాయి. అన్నీ గుర్తుంటాయి. కానీ వాడు పసెప్పుడు చిన్న పిల్లవాడు అప్పుడు 1, 2 ఇయర్స్ అప్పుడు వాడేం చేశాడు, ఏం తిన్నాడని పెద్దవాళ్ళిప్పుడు "నీ చిన్నప్పుడు నువ్వు అట్లా చేసేవాడివి, నువ్వు పుట్టినప్పుడు ఇట్లా చేసావు" అని ఏమైనా చెప్తే మనం మనసులో ఊహించుకోవడమే తప్ప మనకు జ్ఞాపకాలుండవు.
ఎందుకు ఆ సమయంలో మన ఏకాదశ విధమైన లింగము, ఆ లింగ దేహము ఇంకా అపౌష్కల్యం, పుష్టిగా వృద్ధి చెందలేదది. పుష్కలంగా అది పూర్తిగా పెరిగి లేదు గాబట్టి, దానికి గుర్తులుండవు. పోనీ గర్భంలో, కడుపులో ఉన్నప్పుడు గుర్తుండదు. ఎందుకు? అప్పుడు ఇంద్రియాలేవి 11 ఇంద్రియాలు సరిగ్గా ఎదగలేదు గాబట్టి, ఆ సమయంలో తెలీదు. ఎట్లా అంటే, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు లేకుండా పోడు. ఎప్పుడూ ఉంటాడు. కానీ, అమావాస్య రోజు కనపడ్డు. అమావాస్య రాత్రిలో చంద్రుడు కనపడనట్టే, ఇక్కడ గూడా ఇంద్రియాలు ఇంకా సరిగ్గా పెరగలేదు అంటే, మనసు ఇంకా సరిగ్గా వృద్ధి చెందలేదు అంటే, అప్పుడు ఆత్మ నేను అన్నది తెలియదు. అందుకని. లేకుండా పోలేదు. తెలియడానికి మనసు లేదక్కడ. మనసే అన్నింటికి కారణం. అర్ధే హి అవిద్యమానే అపి సంస్కృతిః న నివర్తతే జాయతః విషయాన్ అస్య స్వప్నే అనర్ధాగమః యథా. ఏదో నువ్వు స్వప్నంలో, కలలో ఏవేవో విషయాలన్నీ చూస్తూ ఉంటావు గదా! అవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? నువ్వు ఏ ఏ ఆలోచనలు చేస్తున్నావో, నీ మనసులో ఏ ఏ స్మరణలున్నాయో, స్మృతులు, జ్ఞాపకాలున్నాయో, ఏ వాసనలున్నాయో, దాన్ని బట్టి కలలో ఏవేవో లేనిపోని పదార్థాలన్నీ అనర్థాలు. అనర్థాలన్నా లేని పదార్థాలు అని అర్థం. అవన్నీ ఏవేవో వచ్చేసినట్టుగా నీకనిపించినట్టే, ఇప్పుడు గూడా అర్ధే అవిద్యమానేపి నిజంగా జాగృతవస్థలో ఏ పదార్థాలు లేకపోయినా సరే, ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ మనసే వాటన్నింటిని, విషయాలను ధ్యానిస్తూ ఉంటుంది గాబట్టే, అది పోయి జన్మలు తెస్తూ ఉంటుంది. అందుకని జగత్తుంటుంది. అందుకని సంసారమున నివర్తతే తొలగిపోనే పోదు. ఎంత కాలము నీకు మనసుంటుందో, అంత కాలము ఇంక కాలము. ధ్రువుడిలాగా ఆ స్థితిలో ఎళ్లి కూర్చుంటావు నువ్వు. ఇంక అనంతమైన కాలము నీకు అనంతమైన జన్మల్ని తెచ్చిస్తూనే ఉంటుంది అది కుక్కపిల్లలాగా మనస్సు. నువ్వు దాన్ని అట్లా వదిలించుకుందామని ప్రయత్నం చేయడానికి ఉపయోగం వేయలేదు. పని చేయదు. నీకు మనస్సు ఉన్నంత వరకు అది జగత్తుని సృష్టించి నీకు చూపిస్తూనే ఉంటుంది. నీకిష్టం ఉండని, నీకిష్టం లేకపోని, నువ్వు చూస్తాను, నువ్వు చూడను అనో, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు సుషుప్తి అవస్థకు పో, నువ్వు మూర్ఛ తెచ్చుకో, నువ్వు కోమాలోకి వెళ్ళు, నువ్వు చచ్చేపో. అది మళ్ళీ నిన్ను నిద్ర లేపుతుంది. మళ్ళీ నిన్ను కోమాలో నుంచి బయటికి తీస్తుంది. కోమాలో నుంచి నువ్వు బయటికి రాకపోతే దేహం వదిలిపెట్టి చచ్చిపోయావంటే ఇంకో జన్మిస్తుంది గాని, బలవంతంగా నిన్ను ఆ లోకాలన్నీ చూపిస్తుంది కూర్చోబెట్టి. మనసు ఉన్నంత వరకు నీకీ దుఃఖము, ఈ బాధ తప్పదు. మనస్సును లయం చేస్తేనే తప్ప నీ స్థితి నీకు తెలియదు. మనస్సు ఉన్నంత వరకు నీకిష్టమున్నా లేకపోయినా బలవంతంగా చూపిస్తుంది జగత్తన్న సినిమా. అందుకనే జయతో విషయాన్ పుంసః చేశావంటే అయిపోతావని మన భగవద్గీతలో మళ్ళీ చెప్పుకోవాల్సొచ్చింది మనము. విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నావు అంటే మాత్రం జారిపోతావు ప్రణశ్యతి మళ్ళీ జన్మల్లోకని జెప్పారు. విషయాల్ని ధ్యానం చేసేదేది మనసే. మనసున్నంత వరకు అదేదో ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. ఏవేవో నీకు చూపిస్తూనే ఉంటుంది. నువ్వు చూస్తూనే ఉండాలి. నువ్వు ఏడుస్తూ చూడు, నువ్వు నవ్వుతూ చూడు, నువ్వు పడుకొని చూడు, నువ్వు లేచి చూడు, నువ్వు ఏమైనా చెయ్యి నువ్వు చూడు. ఎందుకంటే నువ్వు దాన్ని ఉంచుకున్నావు. అది ఉంది కాబట్టి నీకుంటాయి ఇవన్నీ. ఏవం పంచవిధం లింగం త్రివృత్ షోడశ విస్తృతం ఏషః చేతనయా యుక్తః జీవః ఇతి అభిధీయతే. ఇంతకి జీవుడు అంటే ఏమి? ఈ విధంగా పంచ విధాలుగా ఉంటుంది లింగదేహము. లింగ శరీరము 5 విధాలుగా అంటే అది సూక్ష్మ దేహం గాబట్టి 5 సూక్ష్మ భూతాలతో తయారై ఉంటుంది. త్రివృత్ 3 గుణాలు, త్రిగుణాలతో కూడి ఉంటుంది. షోడశంగా 16గా అది విస్తరిస్తుంది. 5 సూక్ష్మ భూతాలు ఇంకొక దాంట్లో నుంచి ఒకటొచ్చి, ఒక దాంట్లో నుంచి ఒకటొచ్చి 5 తన్మాత్రలొస్తాయి.
పంచభూతాలు, ఆ పంచ తన్మాత్రలతో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వస్తాయి. ఇప్పుడు పంచ విధమైన సూక్ష్మ భూతాలు చూసాం గదా! వాటి నుంచి పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 16 ప్లస్ ఈ మనసు మొత్తం కలిపి 16గా అది విస్తృతంగా విస్తరిస్తుంది. ఏషః ఇదే. చేతనయా యుక్తః ఆత్మతో కలిసి జీవుడిగా ఉంటుంది. జీవుడు అన్నదానికి అర్థమేమి? జీవుడు అంటే ఏమి? ఆ పేరెందుకొచ్చింది దానికి అంటే జీవభావము. ఈ జీవభావం ఏదున్నదో మనసు, అది పంచ జ్ఞానేంద్రియాలుగా, పంచ కర్మేంద్రియాలుగా, మనస్సుగా, పంచభూతాలుగా, పంచ తన్మాత్రలుగా వ్యాపించి చైతన్యం, ఆత్మ చైతన్యంతో కలిసి జీవుడుగా బయలుదేరుతుంది. అనేన పురుషః దేహాన్ ఉపాదత్తే విముంచతి హర్షం శోకం భయం దుఃఖం సుఖం చ అనేన విందతి. అనేన దీంతోటే ఈ లింగదేహంతోటే పురుషుడు మాటి మాటికి దేహాలను ఉపాదత్తే పుచ్చుకుంటూ ఉంటాడు. మాటి మాటికి దేహాలను విముంచంతి వదిలిపెడుతూ ఉంటాడు. దేహాల్ని పుచ్చుకుంటే జన్మ అంటాము. దేహాలు వదిలిపెడితే మరణం అంటాము. దేహం లేదు, మరణం లేదు లింగ దేహానికి. అది అట్లనే అనంతంగా సైక్లికల్‌గా ఒక బాడీలోంచి ఒక బాడీలోకి, ఒక బాడీలోంచి ఒక బాడీలోకి వెళ్తూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హర్షమో, శోకమో, భయమో, దుఃఖమో, సుఖమో ఏదో ఒకటి అనుభవిస్తూ ఉంటుంది. అవన్నీ నా అనుభవాలనుకుని వీడు చూసినంత వరకు ఆ మనసు అట్లానే ఉంటుంది. అందుకోసం జన్మలొస్తూనే ఉంటాయి. అంతు లేకుండా ఉంటుంది. యథా తృణజలుకేయం నా అపయాతి అపయాతి చ నా త్యజేత్ మ్రియమాణః అపి ప్రాక్ దేహాభిమతిం జనః. ఏదో ఒక జలంలో ఉన్న జీవి ఒక గడ్డి పరకను వదిలిపెట్టి ఇంకొక గడ్డి పరకను పట్టుకుంటూ ఉన్నట్టే, ఏదైనా సరే ఒక గడ్డి పరకను పట్టుకున్నాక ఇవతల దాన్ని వదిలిపెట్టి అవతల దాన్ని పట్టుకుని అవతల దానికెళ్తూ పాకుతూ ఉన్నట్టే, వీడు గూడా మనిషి జనం గూడా ఆ దేహాభిమానంతో ఉండి ఒక జన్మ వదిలిపెడుతూనే ఇంకొక జన్మను పట్టుకుంటూనే ఉంటాడు. వదిలిపెట్టడం అన్నది లేదు. యావత్ అన్యం న విందేత వ్యవధానేన కర్మణాం మనః ఏవ మనుష్యేంద్ర భూతానాం భవభావనం. ఎంతవరకైతే కర్మలకు వ్యవధానమున లేదో, ఎంతవరకైతే కర్మలు చేస్తూనే ఉంటాడో, అన్యం అన్నది వేరేది ఇంకొకటున్నది అది నాకు కావాలి అని వాడు అనుకుంటూ ఉంటాడో, అంతవరకు మాత్రము ఇది వదలదు. ఈ జీవభావం వదలదు. ఎంతవరకు వాడట్లా అనుకుంటూ ఉంటాడో అంతవరకు ఇది వదలదు. ఓ మనుష్యేంద్ర మనః ఏవ మనసే కారణం ఈ ప్రాణులకు భవభావనము జన్మలు రావడానికి కారణం మనసే. ఎందుకు అంటే ఆ మనసు కర్మల్ని వదిలిపెట్టలేదు. ఇంకొకటి ఉన్నది అన్న భావనను వదిలిపెట్టదు. కర్మల్ని వదిలిపెట్టదు. అది కలిగేంత వరకు కూడా ఈ జన్మలొస్తూనే ఉంటాయి. యదా అక్షైః చరితాన్ ధ్యాయన్ కర్మాణి ఆచినుతే అసకృత్ సతి కర్మణి అవిద్యాయాం బంధః కర్మణి అనాత్మనః. యదా ఎప్పుడైతే అక్షైః చరితాన్ ధ్యాయన్ కర్మాణి అసకృత్ ఆచినుతే, ఇంద్రియాలలో తిరుగుతూ ఆ ఇంద్రియ పదార్థాలనే ధ్యానిస్తూ వాటి గురించే ఆలోచన చేస్తూ అందుకోసం కర్మలే సంపాదించుకుంటూ ఆచినుతే వాడు అదే పనిగా సంపాదించుకుంటూ ఉంటే కర్మలను వాడు కూడబెట్టుకుంటూ ఉంటే ఆ కర్మల్ని అసకృత్ మాటి మాటికి ఏవో ఇంద్రియ విషయాలను పదార్థాల్ని ధ్యానిస్తూ ఉంటాడు. అందుకోసం ఏవో కర్మలన్నీ కూడబెట్టుకుంటూ ఉన్నాడు అంటే
ఆ కూడబెట్టుకుంటూ ఉన్న కర్మలన్నీ ఎక్కడికి పోతున్నాయి? పోయి మనసులో కూర్చుంటాయి కర్మవాసనలుగా. అవిద్య వల్ల కర్మలు, సతి ఉన్నంత వరకు ఆత్మకు కర్మల వల్ల బంధమే ఉంటుంది. మోక్షముండదు. మనసెప్పుడు కర్మలకు తగులుకుని ఉంటుంది. కర్మలెప్పుడూ అవిద్య వల్లే కలుగుతూ ఉంటాయి. అజ్ఞానం వల్ల ఇంద్రియాలతో నువ్వు చరిస్తూ, విషయాలను ధ్యానిస్తూ, అందుకోసం కర్మల్ని కూడబెట్టుకుంటూ ఉన్నావు అంటే, నీ మనసు అందుకోసం జన్మల్ని తెచ్చి పెడుతూనే ఉంటుంది. అతహ ఇందులో నుంచి బయటపడ్డానికి ఒకటే మార్గం. తత్ అపవాదార్థం భజ సర్వాత్మనా హరిం పశ్యంతదాత్మకం విశ్వం స్థితి ఉత్పత్తి అప్యయాయతః. మొత్తం దారిన పోయేవన్నీ నీకే ఉన్నట్టుగా నువ్వు అధ్యారోపణ చేసుకొని కూర్చున్నావు. ఈ దేహాత్మ భావనను, ఈ దేహమే ఆత్మ అన్న భావనను నువ్వు అధ్యారోపణ చేసుకున్నావు. ఈ కర్మలన్నీ నావే అన్న అనాత్మ భావాన్ని నువ్వు అధ్యారోపణ చేసుకున్నావు. కర్మలు లేని ఆత్మకు కర్మలు ఉన్నాయి అని నువ్వే కల్పించుకున్నావు. ఇప్పుడు ఈ అధ్యారోపణ చేసుకున్న అనాత్మ భావనలన్నింటినీ అపవాదం చేయడం, తొలగించుకోవడం ఎట్లా అంటే, తత్ ఈ విధంగా నువ్వు అధ్యాస చేసుకున్న వాటిని అపవాదార్థం తొలగించుకోవడం కోసం సర్వాత్మన అన్ని విధాలుగా హరిని భజ. వీటన్నింటినీ హరించే ఏ తత్వం ఉన్నదో ఆత్మతత్వము అన్నింటినీ ఆహరించేది. అంటే లోపలికి తీసుకుని లయం చేసుకునేది ఏదున్నదో ఆ తత్వాన్ని నువ్వు భజించు. అంటే చేరు. విభజనమై దూరంగా ఉండకు దానికి. ఆత్మకి విభక్తమై, విభాగమై, విభజనమై దూరంగా ఉండకు. భక్తమై, సక్తమై, భజమై దగ్గరికి తగులుకుని ఉండు నువ్వు. అట్లా చేస్తే మాత్రమే ఈ అనాత్మ నిన్ను వదిలేది. ఎప్పుడైతే నువ్వు ఈ విశ్వం యొక్క స్థితి, ఉత్పత్తి, అప్యయము, లయము ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నది, ఆ ఆత్మ ఏది, అది నేను అని ఈ విశ్వాన్ని మొత్తాన్ని ఆ ఆత్మ స్వరూపంగానే, నీ స్వరూపంగానే పశ్యన్ చూస్తూ ఉన్నావు అంటే మాత్రమే, విశ్వాన్ని అన్యంగా చూసినంత వరకు జన్మలు తప్పవు. విశ్వాన్ని ఆత్మగా చూసినప్పుడు మాత్రమే నీ స్థితిలో నువ్వుంటావు. దాని పేరు మోక్షము అని మన గురువుగారు ఉపదేశం పూర్తి చేశారు. మైత్రేయుల వారు మనకి కథ చెప్తున్నారు. భాగవత ముఖ్య భగవాన్ నారద హంసయో గతిం ప్రదర్శ్య హి అముం ఆమంత్ర్య సిద్ధలోకం తతః అగమత్. మన భాగవత ముఖ్యుడు భగవంతుడు నారదుడు ఈ విధంగా హంసయోహో గతిం, గతి అంటే జ్ఞానం, మానస సరోవరంలో 2 హంసలున్నాయి అని ఆయన ఈ కథంతా చెప్తూ వచ్చారు కదా రకరకాలుగా. పురంజనుడు అన్నారు, పురంజయుడు అన్నారు. ఇవన్నీ చెప్తూ వచ్చారు గదా! ఈ విధంగా ఆ హంసల యొక్క జ్ఞానాన్ని 2గా కనిపిస్తున్నది ఒక్కటే అన్న ఆత్మైక్య జ్ఞానాన్ని ప్రదర్శ్య స్పష్టంగా చూపించి ఉదాహరణలతో సహా ఇంకా ఆయన అముం మన ప్రాచీన బర్హి దగ్గర ఆమంత్ర్య వెళ్ళి వస్తానని సెలవు పుచ్చుకుని తతః ఇంకా సిద్ధలోకం అగమత్. ఆత్మ ఒక్కటే స్వతసిద్ధం. ఆ ఆత్మలోకానికి, బ్రహ్మలోకానికి అంటే తన స్థితికి తాను వెళ్ళిపోయారు. మన ప్రాచీన బర్హి ఏమయ్యాడు? ప్రాచీన బర్హి రాజర్షిః ప్రజాసర్గాభిరక్షణే ఆదిశ్య పుత్రాన్ అగమత్ తపసే కపిలాశ్రమం. మన రాజర్షి ఇంతకు ముందు రాజు, ఇప్పుడు ఋషి అయ్యాడు. ఆయన జ్ఞానంతో ఆ ప్రాచీన బర్హి ప్రజాసర్గను రక్షించడం కోసము పుత్రులను ఆదేశించి రాజ్యాన్ని వాళ్ళకు అప్పచెప్పి ఆయన కపిలాశ్రమానికి తపస్సు చేసుకోవడం కోసం అగమత్ వెళ్ళిపోయారు. తత్ర ఏకాగ్రమనాః వీరః గోవింద చరణాంబుజం
విముక్త సంగః అనుభజన్ భక్త్యా తత్ సామ్యతాం అగాత్. తత్ర అక్కడ ఆ వీరుడు జ్ఞానంతో ఇప్పుడు ముందుకు పరాక్రమిస్తూ ఉన్నవాడు ఏకాగ్రమనాహ, ఏకాగ్ర చిత్తంతో గోవింద చరణాలనే, గోవిందమంటే ఏమి, దాని ఆచరణమేమి అన్న విషయాన్నే పుచ్చుకుని, దాన్నే విముక్త సంగః, అన్ని ఆశలు, ఆశయాలు, కోరికలు, సాంగత్యాలు, సంఘాలన్నీ, అనాత్మ సాంగత్యాలన్నింటినీ వదిలిపెట్టి, ఆత్మను మాత్రము భక్తితో, అత్యంత ఆసక్తితో అనుసరించి భజన్ చేరుకుని, చివరికి ఆయన ఆ స్థితిలోనే తత్సామ్యతాం అగాత్, అదే స్థితిని పొందాడు. అదే నేననుకున్నవాడు దాన్నే తగులుకుని, అదే నేననుకున్నవాడు అదే అయిపోయాడు. ఇంక దానికి అనుమానం కూడా లేదు. అదే అయిపోతారు ఎవరైనా. నేను వేరుగా ఉన్నాను అని అనుకున్న వాళ్ళు అనుకున్నంత వరకు వేరుగా ఉంటారు. నేను అదే అని తెలుసుకున్న వాళ్ళు అదే అయి ఉంటారు. ఏతత్ అధ్యాత్మ పారోక్ష్యం గీతం దేవర్షిణా అనగా యః శ్రావయేత్ యః శృణుయాత్ సః లింగేన విముచ్యతే. ఓ అనగా ఓ విదురా, ఏతత్ ఇది ఆధ్యాత్మికమైన ఉపదేశము, పరోక్షంగా చెప్పబడ్డది ఈ గీతము. మన దేవర్షి నారదుల వారి చేత చెప్పబడ్డ పరోక్షంగా ఆధ్యాత్మిక అద్వైత యోగ మార్గము పరోక్షంగా చెప్పారాయన కథలాగా. దీన్ని యహ ఎవరైనా సరే శ్రావయత్, ఎవరికైనా వినిపించినా సరే, యహ ఎవరైతే శృణుయాత్ విన్నా సరే, ఏదో మామూలుగా వినడం వినిపించడం కాదు, దాని తత్వాన్ని తెలుసుకుని భావన చేస్తూ విచారిస్తూ వింటూ వినిపిస్తూ ఉన్నారు, డిస్కస్ చేస్తూ ఉన్నారు అంటే అటువంటి వాడు ఈ లింగము అంటే మనస్సు దేంతో ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నారో ఆ ఉపాధి ఏదున్నదో ఆ ఉపాధి లయమైపోతుంది. ఇప్పుడు మనకు శాంపిల్‌గా మరణ సమయంలోనో, మూర్ఛ సమయంలోనో, కోమాలోనో, సుషుప్తి సమయంలోనో మాత్రమే ఈ లింగదేహము, మనస్సు లయమవుతుంది. మిగిలిన టైంలో యాక్టివేట్ అయి ఉంటుంది గదా! అదంతా గూడా నేనన్న భావన నాకు తెలియకుండా ఉన్న స్థితి. అయినా పర్వాలేదు. ఎప్పుడైతే నేనేంటో నాకు తెలుస్తుందో, అప్పుడు ఈ లింగము, ఈ ఉపాధి కూడా వదిలిపోతుంది. లింగం లేకపోతే, ఉపాధి లేకపోతే మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఉపాధి లేకపోతే కర్మవాసనలు ఎక్కడుంటాయి ఆశయంలాగా, రిజర్వాయర్ లాగా కర్మవాసనలన్నీ ఎక్కడుంటాయి? మనసన్న రిజర్వాయర్‌లో ఉంటాయి. దాన్ని ఆశయం అని పిలుస్తారు. కర్మాశయం అని పిలుస్తారు. ఆ ఆశయము, ఆ రిజర్వాయర్ మనస్సే లేకపోతే కర్మలెక్కడుంటాయి? లేవు గదా! దాంతో జన్మలు లేవు. అసలు ఆ బాలే మాయం చేసామనుకోండి, కుక్కపిల్ల దేన్ని తీసుకొనొస్తుంది ఇంక వెళ్ళి? ఏతత్ ముకుంద యశసా భువనం పునానం దేవర్షివర్యముఖ నిస్సృతం ఆత్మశౌచం యః కీర్త్యమానం అధిగచ్చతి పారమేష్ట్యం న అస్మిన్ భవే భ్రమతి ముక్త సమస్త బంధః. ఏతత్ ఇది ఎటువంటిది? ముకుందుడి యశస్సుతో, యశస్సు అంటే వ్యాప్తి. ముకుందము అంటే ముక్తినిచ్చేదేదున్నదో ఆ జ్ఞానము. ఆ జ్ఞానము ప్రకాశిస్తూ, వ్యాపిస్తూ ఉంటే మనలో, అది ఈ భువనాలను అంటే జన్మలను పునీతం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది, కడిగేస్తుంది ఇంక జన్మలు లేకుండా. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనలో వ్యాపిస్తూ ఉన్నదో అప్పుడింకా జన్మలన్న అనాత్మ ఎందుకుంటుంది? నశిస్తుంది. ఈ విషయము ఆ దేవర్షి వర్యుడు, దేవర్షి శ్రేష్ఠుడు ఆయన నుంచి శృతము, నిస్సృతము అది స్రవిస్తూ వచ్చింది మనదాకా. ఇది ఆత్మశౌచం, ఆత్మశుద్ధి, చిత్తశుద్ధికి ముఖ్యమైన విషయము, వస్తువు. ఇది కీర్తిమానము. వ్యాపిస్తూ ఉన్నది, ఇదెక్కడ ఆగదు. కీర్తి అంటే వ్యాప్తి. కీర్తి అన్నా, యశస్సు అన్నా వ్యాప్తి అని అర్థము. దాన్నెవరైతే వ్యాపింపజేస్తూ ఉన్నారో అది ఆ విధంగా వ్యాపిస్తూనే వెళ్తూ ఉంటుంది. అది ఇంతకేంటి పారమేష్ట్యం.
పరమస్థితి అది. పరమస్థితి. దాన్ని ఎవడైతే అధిగచ్చతి జాగ్రత్తగా అధ్యయనం చేసి అర్థం చేసుకుంటాడో, పొందుతాడో ఈ ఆత్మజ్ఞానాన్ని, ఇంక వాడు ముక్త సమస్త బంధః అన్ని బంధాల్లో నుంచి బయటబడి ఇంక ఎప్పుడూ గూడా అస్మిన్ భవే న భ్రమతి మళ్ళీ జన్మల్లో తిరగడానికి రాడు అని చెప్తూ ఈ ప్రాచీన బర్హిని మోహం నుంచి మోక్షానికి నడిపించే పురంజన ఉపాఖ్యానం మన వ్యాసుల వారు పూర్తి చేస్తూ ఉన్నారు. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे प्राचीनबर्हि नारदसंवादः नाम 39 సంపూర్ణం. కోరుకున్న వాళ్లకు అద్వైత ఆత్మ విద్య కలగాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.